నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ మరొక్కసారి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కవిత లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన తర్వాత కేటీఆర్కి సంబంధించి, కేసీఆర్కి సంబంధించి, పార్టీ ఎన్నికలకు సంబంధించి, ఫలితాలకు సంబంధించి అనేక వార్తల్ని మనం వింటూ వచ్చాము. బీఆర్ఎస్ పతనం కవిత అరెస్టుతోనే మొదలైందనే విషయం చాలా క్లియర్గా చాలామంది సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంవత్సరం గడిచిన తర్వాత ఈ కార్ రేసింగ్లో కేటీఆర్ అరెస్ట్ తథ్యం అంటూ వార్తాపత్రికలతో పాటు సోషల్ మీడియాలో కూడా వార్తలు హల్చల్ అవుతున్నాయి. మరి కేటీఆర్ అరెస్ట్ అవుతే, ఎందుకంటే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత కేసీఆర్ మీడియా ముందుకి చాలా తక్కువగా వస్తున్నారు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కానివ్వండి, లేకపోతే పార్టీ పూర్తి బాధ్యతలను కూడా కేటీఆర్ తీసుకున్నారు. ఈ తరుణంలో కేటీఆర్ అరెస్ట్ అయితే పార్టీ పగ్గాలు ఎవరి చేతుల్లోకి? కవిత చేతుల్లోకా, హరీష్ రావు చేతుల్లోకా అనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ ఆలోచన ధోరణితో ఖచ్చితంగా కూడా పార్టీ పగ్గాలు కవితకే ఇచ్చే అవకాశాలు ఉంటాయి అంటూ కూడా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకు అనంటే, గతంలో కూడా ప్రాంతీయ పార్టీల విషయంలో మనం మాట్లాడుకోవాల్సి వస్తే తమిళనాడులో జయలలిత పార్టీ దగ్గర నుంచి మొదలు పెడితే మన ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ పార్టీ వరకు, అంటే ఎన్టీ రామారావు గారి పార్టీ వరకు, టీడీపీ వరకు కూడా టీడీపీ పార్టీని ఉదాహరణకు తీసుకుంటే అల్లుడి వెన్నుపోటు అనేది చాలా క్లియర్గా తెలుసు. అండ్ సంతోష్ని కూడా చాలా నమ్మి దగ్గరే పెట్టుకున్న కేసీఆర్ ఈరోజు కవిత లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడానికి సంతోషే కారణం అనే విషయాన్ని గ్రహించి సంతోష్ని దూరం పెట్టడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో బయట వాళ్ళను నమ్మడం మానేయాలి, పార్టీ పగ్గాలు హరీష్ రావు చేతిలో పెడితే గనక రానున్న రోజుల్లో హరీష్ రావు ఏ విధంగానైనా మారొచ్చు, ముప్పుగా మారొచ్చు, ప్రమాదంగా మారొచ్చు, పార్టీ రెండుగా చీలడానికి కూడా కారణం అవ్వచ్చు అనే ఆలోచనతోటి కవితకు పార్టీ పగ్గాలు అప్పచెప్పాలి అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో షాక్లో హరీష్ రావు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే హరీష్ రావు మామ ప్రతి కష్టాన్ని కూడా భుజాల మీద వేసుకొని మోసేవాడు. ఎలక్షన్స్ రానివ్వండి, లేదా ఎలాంటి అపవాదు రానివ్వండి, కొన్నిసార్లు కేటీఆర్ కూడా స్కిప్ చేసేవాడేమో, కానీ హరీష్ రావు మాత్రం మామకు ఎప్పుడూ విధేయుడిగా పనిచేస్తూనే వచ్చాడు. అలాంటి హరీష్ రావు ఇవాళ కాకపోతే ఏ రోజైనా సరే, అంటే మామ తర్వాత అయినా సరే పార్టీలో పార్టీ పగ్గాలు చేపట్టి పార్టీని ముందుకు నడిపించాలనే లక్ష్యంతో ఉన్నట్టుగా చాలామంది మాట్లాడుకునే వాళ్ళు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పార్టీ పగ్గాలు హరీష్ రావు చేతికి కాకుండా కవిత చేతికి వెళ్తాయంటూ వస్తున్న వార్తలతో కొంత షాక్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి వార్తాపత్రికల్లో కూడా అనేక వార్తలు అయితే వస్తున్నాయి. కేటీఆర్ అరెస్ట్ అయితే పార్టీ కార్యక్రమాల బాధ్యత ఎవరికి? ఇప్పటికే కీ రోల్ పోషిస్తున్న ఇరువురు నేతలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మధ్యలో ఉన్నదెవరు? నిధులను తానే బదిలీ చేశానని ఒప్పుకుంటున్న కేటీఆర్ పకడ్బందీగా ముందుకు వెళ్తున్న రాష్ట్ర సర్కార్ బెయిల్ కోసం సుప్రీం లాయర్లతో సంప్రదింపులు. ముందస్తు బెయిల్కి వెళ్తారా, అరెస్టు చేశాకే కోర్టును ఆశ్రయిస్తారా అంటూ కూడా జరుగుతున్నాయి. కేటీఆర్ అరెస్టు పక్కా అంటున్నారు. ఈ కార్ రేసింగ్ లో గోల్మాల్ జరిపినట్లు గుర్తింపు, విచారణలో అన్ని విషయాలు బయటికి వస్తాయి. సీఎంకి అల్లు అర్జున్ కుటుంబంతో బంధుత్వం, చట్టం ముందు అందరూ సమానమే, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. వీటన్నిటి నేపథ్యంలో కేటీఆర్ అరెస్ట్ పక్కా అనే విషయం తెలుస్తోంది. అయితే ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. 2026లో కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఈ సమయంలో ఈ రేసింగ్ విషయంలో అరెస్ట్ అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకోవాలా, అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ తీసుకొచ్చుకోవాలా అనే క్రమంలో ఆలోచనలో ఉన్నట్టున్నారట. ఎందుకంటే మనం ముఖ్యంగా తెలుగు వాళ్ళం చాలా సెంటిమెంట్గా ఉంటాం. తెలంగాణ బిడ్డలం మరి శత్రువుకు కూడా దెబ్బ తాకిందంటే అయ్యో అంటాం. వీళ్ళు అరెస్ట్ అయ్యారు అంటే ఎందుకు అరెస్ట్ అయ్యారు అనే దానికంటే కూడా అయ్యో కేటీఆర్ సార్ని కూడా అరెస్ట్ చేసిండ్రా అని బాధపడే వాళ్ళు ఉంటారు. దానికి తోడు ఈ నెల రోజుల్లో 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ ఎంతైతే ప్రజా వ్యతిరేకతను చూరగొన్నదో, ఈ ఒక్క సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అంత ప్రజా వ్యతిరేకతను చూరగొన్నది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కనుక కేటీఆర్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి ఆ జైల్లో ఉన్న తర్వాత బెయిల్ తీసుకొచ్చుకుంటే అది సింపతిగా మారి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, మున్సిపల్ ఎలక్షన్లో కానీ, కార్పొరేట్ ఎలక్షన్లో కొంచెం అటు ఇటుగా ఉన్న మిగిలిన ఎలక్షన్స్లో, ఎందుకంటే కార్పొరేట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా బీఆర్ఎస్కి కాంగ్రెస్ కంటే కూడా కొంచెం పట్టుంటుందని చెప్పొచ్చు. హైదరాబాద్ చుట్టుపక్కల మనం అసెంబ్లీ ఎలక్షన్ ఫలితాలను కూడా చూసాము. కాంగ్రెస్కి ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు. ఈ నేపథ్యంలో తన అరెస్టుని ఒక అవకాశంగా మార్చుకోవడానికి కేటీఆర్ ప్రయత్నం చేస్తూ ఉంటే, అదే సమయంలో పార్టీ పగ్గాలను కవితకు అప్పచెప్తే ఎలా ఉంటుంది? ఇప్పటికే లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయింది,
పార్టీ పరువు తీయడానికి కవిత కారణమైంది అని, అలాగే కవితకు సంబంధించి చాలా అభియోగాలు ఉన్నాయి. చీరల షాప్లో కానీ బంగారం షాప్లో కానీ అడుగు పెట్టిందంటే కాస్ట్లీవి తీసుకెళ్ళిపోతుంది, అమౌంట్ ఇవ్వదని, ఇలా చాలా చాలా ఉన్న నేపథ్యంలో కవిత చేతికి పగ్గాలు ఇవ్వడానికి కేసీఆర్ ఒప్పుకుంటారా, జరుగుతుందా అంటే గుడ్డి కంటే మెల్లే నయము అని ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ హరీష్ రావును కానీ ఇంకో వ్యక్తిని కానీ నమ్మే పరిస్థితుల్లో లేరు. దీనికి తోడు ఇటు బీజేపీ కానీ అటు కాంగ్రెస్ కానీ హరీష్ రావు విషయంలో ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు అంటే మాట్లాడే మాటలు కూడా కొంత కేసీఆర్ మదిలో గుబులను రగులుస్తున్నాయని, ఈ నేపథ్యంలో కవితకు పగ్గాలు అప్పచెప్పే అవకాశం ఉందని, దీంతో ఆ పార్టీ తమ చెయ్యి జారిపోకుండా ఉంటుంది అనే ఒక ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. లేదా అటు కవితను కాకుండా ఇటు హరీష్ని కాకుండా కొడుకు అరెస్టు సెంటిమెంట్తో కేసీఆరే మళ్ళీ ఊపులోకి వచ్చి పార్టీ పూర్తి బాధ్యతలను తీసుకొని పార్టీ పగ్గాలను చేపట్టి ముందుకు నడిపించే అవకాశం కూడా ఉంటుందని సోషల్ మీడియాలో అయితే వార్తలు వస్తున్నాయి. మీరేమనుకుంటున్నారు? ఇంతకు అసలు ఎవరి చేతిలోకి పార్టీ పగ్గాలు వెళ్ళినా తెలంగాణలో బీఆర్ఎస్ బ్రతికుందంటారా? బాప్ ఏక్ నెంబర్ అయితే బేటా 10 నెంబర్ అని కవిత లిక్కర్ స్కామ్ అయితే ఈయన ఈ రేజింగ్ 1 కాదు 2 కాదు, కల్వకుంట్ల కుటుంబం కాళేశ్వరం నుంచి మొదలెడితే ప్రతి స్కామ్ చేసింది అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది. ఈ రేసింగ్ లో కొడుకుకు ఇప్పుడు త్వరలో అరెస్ట్ వారెంట్ ఇష్యూ కాబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అరెస్ట్ పక్కా అంటూ కూడా వార్తాపత్రికలతో పాటు సోషల్ మీడియాలో కూడా వస్తోంది. ఇక కాళేశ్వరంలో కేసీఆర్ కి కూడా కటకటాలు తప్పవా? అదే గనక జరిగితే ఒకప్పుడు తెలంగాణ సమయంలో ఏదైతే సోనియమ్మతో పొత్తు కుదుర్చుకొని పార్టీని మెర్జ్ చేసేస్తాము కాబట్టి మా తెలంగాణ విషయంలో కేసీఆర్ ఎలాగైతే ట్రిక్ ప్లే చేశాడో సేమ్ ఇప్పుడు కూడా అదే ట్రిక్ ప్లే చేస్తూ కావాలంటే బీఆర్ఎస్ని కాంగ్రెస్కి పొత్తుగానో లేకపోతే కాంగ్రెస్లో విలీనం చేయడానికి, ఎందుకంటే ఇప్పుడు పెద్ద ఎమ్మెల్యేలు కూడా లేరు, ఉన్నోళ్ళంతా అందులోకే పోయినారు కాబట్టి విలీనం చేస్తూనో తమ మీద నుంచి వస్తున్న కేసుల్ని పక్కదోవ పట్టిస్తూ తనను తాను నిలబెట్టుకోవడానికి మాస్టర్ ప్లాన్ ఏమన్నా ఫామ్ హౌస్లో కూర్చొని రచిస్తున్నారు అని మీరు అనుకుంటున్నారా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ఒక్క సబ్స్క్రిప్షన్ ప్రతిరోజు చెప్తున్నా ఛానల్కి చాలా 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 బలాన్ని ఇస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి సపోర్ట్గా నిలవండి. మీరు చేసే ప్రతి రూపాయి సాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే మా కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం, మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. సపోర్ట్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. జై హింద్, జై భారత్.